నందమూరి తారక రామారావు స్వస్థలమైన నిమ్మకూరులో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన కుటుంబీకులు బాలకృష్ణ, లోకేష్లు భూమి పూజ చేశారు. 5,68,00,000 రూపాయల వ్యయంతో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న నారా లోకేష్ 30 పడకల ప్రభుత్వ వైద్యశాల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. పుణ్యమూర్తుల దివ్యాశీస్సుల పేరుతో దీని నిర్మాణం చేపట్టనున్నారు. నిమ్మకూరుకొచ్చిన బాలకృష్ణ, లోకేష్ కు పామర్రు ఎన్టీఆర్ విగ్రహం నుంచి స్థానికులు ఘన స్వాగతం పలికారు. నిమ్మకూరులోని ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు లోకేష్, బాలకృష్ణ నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి శంకుస్థాపన ప్రాంగణానికి కాలినడకన వెళ్లారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్తో పాటు జిల్లా మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, జిల్లా ఎమ్మెల్యేలు, తెదేపా నేతలు పాల్గొన్నారు. అనేక కార్యక్రమాలు టెండరింగ్ ప్రాసెస్ లో ఉన్నాయి. 2-3 పూర్తయినాయి. 20 కార్యక్రమాల్లో ఒక 2 పూర్తయినాయి. మిగతాని మీరు చూస్తే మంజూరైనాయి, టెండరింగ్ ప్రాసెస్ ఉన్నాయి. రాబోయే సంవత్సరం లోపల ఈ సభాముఖం ఒకటే చెప్పదలుచుకున్నా, రాబోయే సంవత్సరం లోపల మనకు 10 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని తీర్చిదిద్దే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని చెప్తూ చివరిగా కామినేని శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎందుకంటే మీరు అన్నట్లు గ్రామ అర్హులు కాకపోయినా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని ప్రపంచానికి పంపించిన గ్రామం కనుక రాబోయే రోజుల్లో ఇంకేమేమి అవసరం ఉన్నా సహకరిస్తారని నేను కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్.